330 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయిన అమెరికన్ మార్కెట్ నుంచి దీనికి మనకి ఏం సంబంధం మీకు డౌట్ వస్తే ఆ $4 ట్రిలియన్ నిన్నటి వరకు మనకి 30 రూపాయలు దొరికే వంకాయని 50 రూపాయలు చేసేది. అది ఎలాగో ఈ వీడియోలో నేను చెప్తా. డొనాల్డ్ ట్రంప్ గారు ఐ హావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందే. వి డిడ్ ఏ మిస్టేక్. సరే మార్కెట్ లో ఫారెన్ ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు సరే, కానీ రెగ్యులర్ ఇండియన్స్ ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే అదే నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫాక్స్ న్యూస్ అని అమెరికాలో ఒక ఛానల్ ఉంది. అది ప్రో రైట్ ప్రో కన్జర్వేటివ్ ఛానల్. అది ఇన్ఫాక్ట్ ట్రంప్ గారితో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సండే మార్నింగ్ ఫ్యూచర్స్ అనే సెగ్మెంట్ లో 2008లో వచ్చినట్టు 2025లో కూడా రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉందా? దానికి ఆయన ఏదైతే ఆన్సర్ ఇచ్చారో దానికి ప్రపంచ స్టాక్ మార్కెట్ మొత్తం షేక్ అయింది. మీకు సింపుల్ కాంటెక్స్ట్ ఇస్తా. $4 ట్రిలియన్ తుడిచిపెట్టుకుపోయినాయి జస్ట్ గత నెలలో యుఎస్ లో. ఇప్పుడు $4 ట్రిలియన్ ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే అక్షరాల 332 లక్షల కోట్లు. దీని వాల్యూ మీకు అర్థమవుతుందా? యుఎస్ జీడిపిని పక్కన పెట్టండి, చైనా, రష్యా ఇలా ప్రపంచం మొత్తానికి ఒక జీడిపి ఉంటది కదా, ఆ జీడిపిలో ఇది 4.5%. సో అంత ఇదిగా ప్రపంచం మొత్తాన్ని షేక్ చేయడానికి ట్రంప్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో మీకు వినాలని ఉందా? ఆయన సింపుల్ గా మేము ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాం, ఇది రిసెషన్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు. Are you expecting a recession this year? I hate to predict things like that. There is a period of transition because what we're doing is very big. బట్ అల్టిమేట్లీ మనమే గెలుస్తాం, యూఎస్ ఎకానమీ గెలుస్తుంది అన్నారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్స్ కి ప్రెడిక్టబిలిటీ ఇష్టం. లిటరల్లీ ఒక వరల్డ్ లీడర్ వచ్చి, అంటే యూఎస్ ప్రెసిడెంట్ అంటే ప్రపంచం మొత్తం వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెన్, ఆయన వచ్చి రిసెషన్ వస్తుందో లేదో నాకు తెలియదు బట్ మీరు ప్రిపేర్ అయిపోండి అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా మార్కెట్ షేక్ అవుతుంది, ఇన్వెస్టర్స్ భయపడిపోతారు. ఎవరి దగ్గర అయితే ఏవేవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని అమ్మేయడం మొదలు పెడతారు, తద్వారా లాస్ చూస్తారు. ఈ లాస్ ఎగ్జాక్ట్ గా ఎలా జరిగింది అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి వీడియో చూస్తున్నప్పుడు కానీ లేదా ఇలాంటి స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కానీ ఏమనుకుంటారు? ఇదంతా సూటు బూట్ వేసుకొని పెద్ద పెద్ద ఆడే గేమ్ ఇది, దీనికి మనకి పెద్ద ఫరక్ పడదు అని మీరు అనుకుంటే అది ముమ్మాటికి కాదు. ఇవాటి రోజుల్లో ప్రపంచం అంతా ఇంటర్ట్వైన్ అయిపోయి ఉంది. అంటే ఎక్కడో యూఎస్ లో జరిగితే మన ఇండియాకి సంబంధం లేదు అని కూర్చోడానికి లేదు. అక్కడ ఎక్కడో స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెళ్ళినట్టు యూఎస్ కరెంట్ తగిలితే షాక్ మనకు కూడా కొట్టింది. ఎఫ్పిఐలో మార్చి మొదలై 11 రోజులైందా, ఈ 11 రోజుల్లోనే $2 బిలియన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వచ్చేసారు. దీనికి మార్కెట్ లో క్లారిటీ లేదు. మొన్న మనం వీడియోలో మాట్లాడాం, ట్రంప్ డైరెక్ట్ గా కూర్చొని కాంగ్రెషనల్ మీటింగ్ లో ఇండియా మాకు బలంగా టారిఫ్లు కొడుతుంది, మేము కూడా రెసిప్రోకల్ టారిఫ్ చేస్తాం, April 2 వరకు మీకు డెడ్ లైన్ కూడేసుకుందాని రండి అన్నట్టే మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఇండియాతో మాత్రమే కాదు, చైనాతో, మెక్సికోతో, కెనడాతో, అన్ని కంట్రీస్తో. And whatever they tariff us, other countries, we will tariff them. That's reciprocal, back and forth. దానివల్ల ఇక్కడ కూడా పానిక్ సెల్లింగ్ మొదలైంది. మన నిఫ్టీలో, మన సెన్సెక్స్ లో కూడా చాలా పాయింట్స్ కింద పడిపోయినాయి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది, ఎఫ్పిఐ దాని పేరు. ఈ ఎఫ్పిఐ ఇన్ఫ్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ లో సగం డబ్బులు యూఎస్ నుంచే వస్తాయి. మరి మార్కెట్ ని ట్రంప్ గారు ఇంత కన్ఫ్యూజ్ చేస్తుంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్లు కూడా పెట్టట్లేదు. ప్లస్ ఈ పానిక్ సెల్లింగ్ వల్ల రూపాయి వాల్యూ కూడా పడిపోతుంది. అది ఎందుకో మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ రికార్డ్ లో మనం టచ్ చేయం, 87.8 రూపీస్ ఒక డాలర్ ఈ వీడియో నేను చేస్తున్న టైంకి. సో ఆల్మోస్ట్ ఒక చాలా డిజాస్టర్స్ ఫేజ్ లో ఉంది ప్రపంచం మొత్తం. దాని గురించి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. అండ్ ఇందాక చెప్పినట్టు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నాకేం సంబంధం లేదు అనుకోవడానికి లేదు. మనం కట్టే పెట్రోల్ ధర నుంచి కొనే పప్పు, ఉప్పు వరకు ఆ రేట్లన్నీ ఇన్ఫ్లేటెడ్గా ఇంక్రీజ్ అవుతాయంటే దానికి కారణం ఇదే. అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ రేపు మన ఉద్యోగాలు పోయినా, మనకి లోన్లు సరిగ్గా ఇవ్వకపోయినా, మనం కట్టే లోన్ మీద ఇంట్రెస్ట్ పెంచినా, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్, స్టాక్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేశారో ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇండియన్ ఇవాళ అతను సఫర్ అవబోతున్నాడు. దీని నుంచి బయటికి రావడానికి మనం ఏం చేయొచ్చో కూడా మనం మాట్లాడదాం. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ని కూడా అందరికీ అర్థమయ్యేటట్టు 15 నిమిషాల్లో ఒక వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. అండ్ రోజు ఒక వీడియో వస్తుంది. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక నాలెడ్జ్ పిల్ల చేసి మీకు ఇచ్చేస్తా. 10 నిమిషాలు నాతో స్పెండ్ చేయండి చాలు. కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మనకి ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. చాలా మందికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ టర్మినాలజీ అర్థం కాకపోవచ్చు. పాయింట్ అని వస్తుంది నిఫ్టీ, సెన్సెక్స్ తో పాటు నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ ఇలాంటి పేర్లు కూడా నేను వాడుతుంటా. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఐపీఎల్ టర్మినాలజీని మనం వాడదాం. మనకి రాబోయే ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. MS ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అలా అనుకోండి. అలా ప్రతి టీం కి కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఉంటే సడన్ గా మార్కెట్ లో పానిక్ వచ్చి ఐపీఎల్ ఎవరు చూడరేమో అని భయపడి, ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ మాత్రమే, ఒక ఊహలా తీసుకోండి, మనకి టికెట్లు తెగవేమో, మార్కెటర్స్ రారేమో, బ్రాండ్స్ రావేమో, క్యాంపెయినింగ్ జరగదేమో, సడన్ గా ఐపీఎల్ చూడడం మానేస్తారేమో అనే ఒక భయంతో ప్రతి టీము మాకు ఈ ప్లేయర్ అవసరం లేదని ఒకేసారి అమ్మేస్తే వెంటనే ఏమవుతుంది, ఆ ప్లేయర్ మార్కెట్ ప్రైస్ కన్నా జరిగిన పానిక్ సెల్లింగ్ వల్ల ఒకేసారి మార్కెట్ లో అన్ని టీమ్స్ కి అందరూ అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాల్యూ పడిపోతుంది. ఇవాళ స్టాక్ మార్కెట్ లో జరుగుతున్నది కూడా అదే. 19th ఫిబ్రవరి యూఎస్ స్టాక్ మార్కెట్ ఒక పీక్ ని చూసింది. మనకి సెన్సెక్స్, నిఫ్టీ అలా ఉన్నట్టు వాళ్ళకి 3 ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నాస్డాక్, ఇది టెక్ రిలేటెడ్ అనుకోండి. ఇందులో టెస్లా నుంచి యాపిల్ వరకు అన్ని హైయెస్ట్ టెక్ కంపెనీస్ అన్ని ఇందులో ఉంటాయి. తర్వాత వచ్చండి S&P 500, స్టాండర్డ్ అండ్ పూర్ 500 దీని ఫుల్ ఫామ్. టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టెక్ లో మాత్రమే కాదు, రకరకాల డొమైన్స్ లో
అమెరికాలోనే టాప్ 500 కంపెనీస్ అన్ని ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ ఇలాంటి కంపెనీస్ అన్ని ఇందులో ఉన్నాయి. మూడోది డౌ జోన్స్, ఇందులో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ఇది కొంచెం ఓల్డ్ స్కూల్లో పనిచేస్తుంది. మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ చూపిస్తున్నా, జాగ్రత్తగా చూడండి. నవంబర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవబోతున్నారని తెలిపింది. సో మార్కెట్ కూడా చాలా హ్యాపీ అయింది. దానివల్ల స్టాక్ వాల్యూ పెరిగింది. ఎందుకు? ఇన్వెస్టర్స్ కి భరోసా. ట్రంప్ లాంటి క్యాపిటలిస్టిక్ వ్యక్తి వచ్చి ఆ కుర్చీ మీద కూర్చుంటే బిజినెస్ ఇంట్రెస్ట్ మైండ్ లో పెట్టుకుని పాలసీలు తీసుకుంటారు కాబట్టి మేము ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు స్టాక్ వాల్యూ పెరుగుతుంది. అలా నవంబర్ లో ఒక హై చూసింది, జాన్ 20th కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకో హై చూసింది, ఫిబ్రవరి 19th కి తారాస్థాయికి చేరిపోయింది. మీకు ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఎందుకు చెప్పట్లేదంటే అది అప్రస్తుతం, అందరికీ అర్థం కావాలని చెప్పి వేగ్ గా చెప్పేస్తున్నాం. బట్ ఆ పీక్ చూసిన తర్వాత ఫిబ్రవరి 19th ట్రంప్ గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ తర్వాత, కొన్ని కీ డెసిషన్స్ తర్వాత, నంబర్ 1 రెసిప్రోకల్ టారిఫ్స్. ఆయనకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇది మొన్నటి వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం, ఇండియా లాంటి ఒక డెవలపింగ్ కంట్రీ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి యూఎస్ నుంచి వచ్చే ప్రొడక్ట్సే కాదు, ఏ కంట్రీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మీద టారిఫ్ వేస్తుంది. దాన్ని మనసులో పెట్టుకుని ట్రంప్ గారు మీరు ఎంత వేస్తే నేను అంతే వేస్తా, మీరు 100% వేస్తే నేను 100% వేస్తా, అప్పటికి ఇండియా మేము సగం దూరం దాకా వస్తాం అని చెప్పి బర్బన్ విస్కీ, హార్లీ డేవిడ్సన్ ఇలాంటి వాటి మీద టారిఫ్లు తగ్గించాయి. 50% ఉండే దగ్గర 30%, 150% ఉండే దగ్గర 100% ఇలా అయింది. బట్ అయినా కూడా ట్రంప్ అంత హ్యాపీగా లేరు. ఆయన ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా అదే మాట మాట్లాడుతున్నారు. April 2 వరకు డెడ్ లైన్. నన్ను అడిగితే April 1 పెట్టేయాలి, బట్ నేను కొంచెం సూపర్స్టిషియస్ వ్యక్తిని. April 1 అనగానే చాలా మంది April Fool's Day నేను చేస్తాను అనుకుంటున్నారు. ఆయన నిజంగా అన్నారు అది ఆ మాట. So on April 2nd, I wanted to make it April 1st, but I didn't want to be accused of April Fool's Day. ఆయన స్టాండ్ తో ఉండడం వల్ల మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి భయపడిపోయి ఈ ఇన్వెస్టర్స్ అందరూ పానిక్ సెల్లింగ్ చేస్తున్నారు, అందరూ షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. ఏవైతే స్టాక్స్ కొనుక్కున్నారో అవి మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. ఎలా అయితే ఇందాక చెప్పినట్టు IPR ప్లేయర్స్ వదిలేసినట్టు. ఇప్పుడు డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ వాల్యూ పడిపోయింది. ఈ కేసులో ఆ స్టాక్ వాల్యూ పడిపోయింది. అండ్ అది తక్కువ డబ్బులేం కదా, ఇందాక 3 ఇండెక్స్లు చెప్పాను కదా, నాస్డాక్, S&P 500 అండ్ డౌ జోన్స్, ఈ మూడింటిని కలిపి ఫిబ్రవరి 19th నుంచి పడిపోతానే వచ్చింది, క్రాష్ అవుతానే వచ్చింది మార్కెట్. అదంతా కలిపి ఒక సమ్ టోటల్ చేస్తే $4 trillion అది, అంటే 330 లక్షల కోట్లు. ప్లస్ మీరు వేరే కంట్రీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మీద మీరు టారిఫ్ వేస్తే, అమెరికా అనేది హైలీ క్యాపిటలిస్టిక్ సొసైటీ కాబట్టి మన ఇండియా నుంచి వచ్చిన ఏదైనా ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ అనుకుందాం, ఇండియాలో $900 ఉండే ఈ పుస్తకాన్ని అమెరికాలో 100% టారిఫ్ వేసి $1,800 చేస్తే ఇలాంటి బుక్స్ కొని చదివే వాళ్ళు చాలా తగ్గిపోతారు. అది ఏ సెగ్మెంట్ లో అయినా అవ్వనివ్వండి. వాళ్ళ ఆప్షన్స్ పడిపోతే వాళ్ళు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ ఎకానమీకే లాస్ అది. ఇది కూడా ట్రంప్ గారు అర్థం చేసుకోవాలి. దీనికి తోడు ఫాక్స్ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో కూర్చొని డైరెక్ట్ గా అంటున్నారు ఆయన, రిసెషన్ వస్తే లేకపోతే లేదా నాకు ఆ మ్యాటర్ తెలియదు, కానీ USA అనేది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది. ఫ్యూచర్ లో అంతా బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతానికి కొంచెం షేకీగా ఉంది. Expecting a recession this year. I hate to predict things like that. There is a period of transition because what we're doing is very big. అన్నప్పుడు మార్కెట్ ఎందుకు కుదురుగా కూర్చుంటది? మార్కెట్ కి ప్రెడిక్టబిలిటీ ఇష్టం. స్టేబుల్ గా ఉండండి, మీకు ఏం కాదు, మార్కెట్ క్రాష్ అవ్వదు, రిసెషన్ రాదు, నేను రానివ్వను అని బలంగా చెప్తే ఎంతో కొంత ఆలోచిస్తారు. బట్ ఆయన నమ్మకాన్ని ఇవ్వకపోవడం వల్ల జనాలు కొంచెం షేక్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ జరుగుతుంది కదా, జరిగిపోయింది. నాస్డాక్ లోనే 4% డిక్లైన్ చూసాం మనం, S&P 500 లో 2.7% డిక్లైన్, డౌ అండ్ జోన్స్ లో 2.1%. ఒక్క టెస్లా మాత్రమే $125 billion లాస్ చూసింది. ఇంకా యాపిల్ లాంటి కంపెనీ షేర్స్ అయితే 5% కిందకి పడిపోయినాయి. జస్ట్ మొన్న ఫిబ్రవరి 19 అందరూ పండగ చేసుకున్నారు. ఆ రోజు S&P క్లోజింగ్ లో రికార్డ్ హై కొట్టింది 6,200 points తో. ఇక నాస్డాక్ ఇండెక్స్ అయితే ఆ రోజు 22,000. డొనాల్డ్ ట్రంప్ కి అగ్రెసివ్ ప్రొటెక్షనిజం ఉంటది కదా, ఒక ఎకనామిక్ నేషనలిజం లా పనిచేస్తాడు ఆయన, ఒక బిజినెస్ మ్యాన్ లా పనిచేస్తాడు, గ్లోబల్ ట్రేడ్ లో కూడా చాలా టఫ్ గా ఇలా ఉంటాడు కదా అని చెప్పి ఆయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఆయన లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాడు, అన్ని కంట్రీస్ ని ఫస్ట్ లైన్ లోకి తెచ్చి పెడుతున్నాడు. మనకు కొద్దిగా లాస్ వచ్చినా కూడా ఫ్యూచర్ లో వాళ్ళందరూ మన టారిఫ్లు తగ్గిస్తే మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగితే దండిగా డబ్బులు వస్తాయి, ఇది నెసెసరీ రీసెట్ ఇది అని చెప్పి చాలా మంది కన్జర్వేటివ్స్ అంటున్నారు. అండ్ మార్కెట్స్ అనేవి అలాగే పనిచేస్తే అది ఇవాళ తగ్గుతుంది, రేపు పెరుగుతుంది, అది పానిక్ సెల్లింగ్, అది మార్కెట్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అని డొనాల్డ్ ట్రంప్ కి ముందే తెలుసు, అది తెలిసే ఇతను చేస్తున్నాడు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడ చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్, జాబ్స్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇవాళ మనం చూస్తున్న ఈ స్టాక్ మార్కెట్ లాస్ వల్ల చాలా జాబ్స్ పడిపోతున్నాయి, ఒక మధ్యతరగతి వ్యక్తి పొట్టగొడుతున్నారు. ఇన్ఫాక్ట్ మొన్న రిలీజ్ అయిన ఒక రిపోర్ట్ లో నవంబర్, డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఓన్లీ సగం జాబ్స్ క్రియేట్ చేయగలిగింది అమెరికా, విత్ 1.51 lakh జాబ్స్ యాడెడ్. నవంబర్, డిసెంబర్ లో అయితే నంబర్ 3 lakhs ఉంది. ఇలాంటి రిసెషన్ ఫస్ట్ టైం యూఎస్ చూస్తుంది అంటే 1980s లో ఒకసారి చూసింది, 2008 లో చూసింది, మనందరికీ తెలిసిన టైం అది. దాని తర్వాత వెంటనే కోలుకుంది కూడా, చాలా అగ్రెసివ్ గా కోలుకుంది USA. ఈసారి కూడా అలాగే కోలుకుంటది. ఇన్ఫాక్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ అని వాళ్ళు అంటున్నారు. ప్లస్ రేట్ కట్స్ కూడా ఇవ్వట్లేదు. అంటే అమెరికాలో రేట్ కట్స్ అనే వర్డ్ మనకి ఇంట్రెస్ట్ లాంటిది అనమాట. మీరు ఇంట్రెస్ట్ తగ్గనివ్వకుండా లోన్స్ ఇస్తే ఆ లోన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎకానమీ ఫ్లో అవ్వదు, బిజినెస్ లో స్టార్ట్అప్స్ కొత్తవి రావు, అల్టిమేట్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్ట్రగుల్ అవుతారు ఈ ట్రికల్ డౌన్ ఎకనామిక్స్ లో. ప్లస్ మన ఇండియాకి వచ్చి చూస్తే ఇండియా US కూడా బాగా ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇండియా కూడా బాగా ఎఫెక్ట్ అయింది.
వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే $2 బిలియన్ లాస్ చూసింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ బ్యాక్ ఆఫ్ అయిపోయి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. మెయిన్ రీజన్ మన ఇండియన్ గవర్నెన్స్ మన ఎకనామిక్ పాలసీస్ కావు. ట్రంప్ గ్లోబల్ గా తీసుకుంటున్న డెసిషన్స్ ముఖ్యంగా రెసిప్రోకల్ టారిఫ్స్. సో ఈయనకి ఇండియాకి ఒక ట్రేడ్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు రూపాయి వాల్యూ పడిపోతుంది, ఇండియాలోకి హెవీగా ఇన్ఫ్లోస్ రావు. సో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మన డబ్బులు వెనక్కి లాగేద్దాం అనే థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లా లాంగ్ టర్మ్ గేమ్ కాదు. వీళ్ళకి కొంతమంది క్లయింట్స్ ఉంటారు, ఆ డబ్బులు తీసుకొని మార్కెట్ లో పెడుతుంటారు, క్లయింట్ కి పోర్ట్ఫోలియో డెవలప్ చేస్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ మార్కెట్ మీద నమ్మకంతో ఫారెన్ డబ్బులు ఇండియాలో పెట్టడం, అందులో యూఎస్ మెయిన్ ప్లేయర్. ఇప్పుడు అలాంటి యూఎస్ ఇండియా మీద టారిఫ్ వేస్తుందని తెలిసేసరికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 25% పడిపోయినాయి. దీనికి ప్రైమరీ రీజన్ ట్రేడ్ వార్ అయితే సెకండరీ రీజన్ ఇంకోటి ఉంది, రూపాయి వాల్యూ పడిపోవడం. ఇవాళ మనం 87-88 టచ్ చేస్తున్నాం కదా, 30 పైసా పడిపోయింది ఒక మంత్ లోనే. చాలా మ్యాసివ్ డ్రాప్ అది. సో వాళ్ళు రూపాయల్లో అమ్మి డాలర్లో కొనేసరికి తక్కువ డాలర్లు వస్తే అదే రూపాయి వాల్యూ. జస్ట్ ఇమాజిన్ ఒక 3 నెలల క్రితం కొన్న వాళ్ళు కూడా $85 కొనుంటారు, ఇప్పుడు అది 88 అయిపోతుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సరే మార్కెట్ లో ఫారెన్ ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు సరే, కానీ రెగ్యులర్ ఇండియన్స్ కి ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే అదే నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఐటీ సెక్టర్ లో జాబ్స్ డేంజర్ లో పడతాయి. మార్కెట్ లో డబ్బులు లేవు, ఆ కంపెనీ షేర్ వాల్యూ పడిపోయింది, వాళ్ళు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, లే ఆఫ్స్. అది నెంబర్ 1. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్. ఇండియాలో అంత డిస్పోజబుల్ లిక్విఫైడ్ అమౌంట్ లేనప్పుడు హై రేట్ ఇంట్రెస్ట్ కి లోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక సగటు వ్యక్తి మళ్ళీ బాధపడతాడు. రూపీ వాల్యూ పడిపోతుంది, పెట్రోల్ ధర పెరిగిపోతుంది, గ్రాసరీస్ ప్రతి దగ్గర ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సిల్వర్ లైనింగ్ ఉంది. ఇందులో మన గవర్నమెంట్ చేస్తున్న తప్పేం లేకపోయినా మనం సరైన డిప్లొమసీ వాడి April 2nd కి అయినా టేబుల్ టర్న్ చేయగలిగితే, ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ నేను పెట్టకుండా మనం ఆపగలిగితే, ఆ మ్యాజిక్ మన జయశంకర్ గారు కానీ పీయూష్ గోయల్ గారు కానీ చేయగలిగితే మార్కెట్ మళ్ళీ బ్యాలెన్స్ అయిపోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యూఎస్ బ్యాంకింగ్ జాయింట్ గోల్డ్మెన్ సాక్స్ కూడా వాళ్ళు ఇచ్చిన రివ్యూలో ఏం చెప్తారు, ఈ డ్రాప్ లో ఇండియాది లోయెస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇంకా రైజే ఉంటుంది. ఏప్రిల్ లో చాలా స్ట్రాటజిక్ గా ప్లే చేయాలి, ముఖ్యంగా రెసిప్రోకల్ టారిఫ్స్ మీద కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్ గా గేమ్ కరెక్ట్ గా ఆడాలి అని. ఇక్కడే జియో పాలిటిక్స్ మనకి పనికి వస్తాయి. మనం డిప్లొమాటిక్ గా మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి డెసిషన్ డైరెక్ట్ గా ఒక సగటు వ్యక్తిని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇండియా గేమ్ ఎలా ఆడుతుందో చూడాలని నేను కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. బికాజ్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆయన యూఎస్ సిటిజన్, ఆయనకి యూఎస్ ఫస్టే, బట్ అది వేరే కంట్రీస్ అడ్వాంటేజ్ తీసుకొని రాకూడదు. ఆయన కూడా 10 సార్లు ఆలోచించాలి, వాళ్ళ కంట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. రెసిప్రోకల్ టారిఫ్స్ చేసేది కరెక్టేనా, ఇలాంటి డెసిషన్స్ తీసుకునేది కరెక్టేనా అని. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, డిస్కషన్ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను మరీ టెక్నికల్ గా వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే మన వీడియోలో అన్ని రకాల వాళ్ళు చూస్తారు కాబట్టి. స్టూడెంట్స్ చూస్తున్నారు, ఎల్డర్స్ చూస్తున్నారు, ఈ స్టాక్ మార్కెట్ తో సంబంధం లేని చాలా వ్యక్తులు కూడా చూస్తున్నారు కాబట్టి సింప్లిఫైడ్ గా చెప్పడానికి చూశాను నేను. బట్ మ్యాటర్ అయితే కన్వే అయింది అనుకుంటున్నా. నేను ఏదైనా మిస్ అయ్యానని మీరు అనుకుంటే కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో, ఏ రోజు వీడియో మిస్ అవ్వకుండా చేయాలి, మీ ముందుకు తీసుకురావాలి అని నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. డైలీ నా వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారంటే సూపర్. బట్ కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ రోజు వీడియో మిస్ అవ్వరు, నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఏదైనా నాకు వచ్చి మీరు డైరెక్ట్ గా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్. మీరు వచ్చి డైరెక్ట్ గా నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వచ్చు, లేదా ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇట్స్ లైక్ గ్రేట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. రెండు వచ్చేయండి, అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఈ పర్టికులర్ వీడియో 2018లో జరిగిన అమృత ప్రణయ్ అండ్ మారుతీరావు కేసు గురించి మీరు వినే ఉంటారు. దానికి ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది. దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఫైనల్ గా ఎవరు గెలిచారని ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా దీని ప్రీక్వెల్ వీడియో మీరు చూద్దాం అనుకుంటే, ఎందుకంటే ఈ టారిఫ్ అనే వర్డ్ నేను చాలా ఎక్కువ సార్లు వాడాను. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఐ విల్ ఎక్స్పోజ్ ఇండియా అని కూడా అన్నారు, ఇండియాని ఉద్దేశిస్తూ, రిలేటెడ్ టు దిస్ రెసిప్రోకల్ టారిఫ్స్. సో దాని గురించి మొత్తం నాలెడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above instability. Rise above ignorance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.